హాయ్ ఫ్రెండ్స్, నేను టీవీఆర్ సత్యాన్ని మాట్లాడుతున్నాను. నేను చెప్తున్న శ్రీ రామకృష్ణ పరమహంస జీవిత చరిత్రలో చెప్పడంలో కానీ రాత్రుల్లో కానీ ఏమన్నా తప్పులుంటే దయచేసి నన్ను క్షమించండి. ఈరోజు నేను శ్రీ రామకృష్ణ పరమహంస జీవిత చరిత్రలో పార్ట్ 26లో శిష్య భక్త కోటి శిష్య శిక్షణలో పార్ట్ 1 గురించి చెప్తున్నాను. శిష్య విత్త పహారకులైన బాధ గురువులు ఎందరో ఉంటారు, కానీ శిష్య వృత్తాపహారకులైన బోధ గురువులు అత్యంత దుర్లభులు కదా. మనుష్యత్వం, ముముక్షుతత్వం, మహాపురుష సంశ్రయం అనే ఈ మూడు సమకూరడం ఎంతో దుర్లభమని శ్రీ శంకరాచార్యులు వక్కాణించేవారు. బోధ గురువరేణ్యులైన శ్రీరామకృష్ణులు తమ శిష్యులకు తమను ఆశ్రయించిన పలువురు భక్తులకు మహోపదేశాలు ఇస్తూ దివ్యానుభవాలు వనగూరుస్తూ భగవత్ప్రాప్తి మార్గంలో వారిని ఏ రీతిలో పురోగమింపచేశారో ఇక్కడ సంగ్రహంగా ముచ్చటించుకుందాం. అన్ని రకాల అర్హుల్ని తోచితే గాని శ్రీరామకృష్ణులు ఎవరికి పరమార్గాన్ని ఉపదేశించేవారు కారు. సుప్రసిద్ధుడైన ఒక ధర్మ ప్రచారకునితో ఈ విషయంగా ఒక సందర్భంలో ఆయన ఇలా అన్నారు. పాత్రత ఎరిగి ఉపదేశించాలి. మీరు పాత్రత చూసి ఉపదేశింపరు. నా వద్దకు ఏ యువకుడు వచ్చినా సరే ముందు అతడి ఆత్మీయులను గూర్చి అడుగుతాను. అతడికి తండ్రి లేడనుకో, లేదా తండ్రి రుణభారం అతడిపై పడిందనుకో, అలాంటి వాడు మనస్సును ఎలా భగవంతునిపై నిలపగలుగుతాడు? తన బాల శిష్యులు యోగ్యతలను గూర్చి కొందరు భక్తులకు శ్రీరామకృష్ణులు ఒకప్పుడు ఇలా తెలిపారు. ఈ కుర్రవాళ్ల ఆంతరంగిక లక్షణాలు ధ్యానావస్థలో నాకు గోచరమవుతుంది. ఇంటిని ఆస్తిని సముపార్జించాలనే తలంపే వారికి లేదు. కామభోగాలు వారు కాంక్షించడం లేదు. ఈ యువకుల్లో వివాహం చేసుకున్నవారు భార్యతో కలిసి శయనించరు. రజోగుణం నిర్మూలించుకుని మనిషి సత్వం సముపార్జిస్తేనే కానీ భగవంతుడిపై స్థిరంగా మనసు నిలపలేడు. భగవదనురక్తుడై సాక్షాత్కారం పొందలేడు. ఇదే కీలకం. మరో సందర్భంలో ఒకరు ఆయన్ని ఇలా అడిగారు. మహాశయ, మీ వద్దకు వచ్చే యువకులను సంసారం త్యజించి సాధువులు కమ్మని ప్రోత్సహిస్తూ మీరు వారికి వైరాగ్యం బోధిస్తుంటారే, ఇది న్యాయమా? అందుకు ఆయన ఇలా సమాధానం చెప్పారు. ఇక్కడికి వచ్చే యువకులు విశుద్ధ హృదయులు, చిన్ననాటి నుంచి భగవదాసక్తి చిత్తులు. వీరిలో కొందరు త్రికాల స్నానం చేస్తూ స్వయంపాకం చేసుకుని అవిష్యాన్నం భుజిస్తూ అధ్యయనాదుల్లో నిమగ్నులై ఉన్నవారు. ఐహిక జీవనానికై ఆరాటపడవలసిన కుర్రవాళ్ల త్యాగ వైరాగ్యాలను కాంక్షిస్తున్నారు. ఒక్క జన్మలో ఇది సాధ్యమా? చిన్ననాటి నుంచి నివృత్తిపరమైన ఇట్టి చిత్తవృత్తి పొందడానికి పూర్వజన్మలో వీరెన్ని తపోనిష్టలు సాధనలు ఆచరించి ఉండాలో కదా. పరమార్థాన్ని గురించి వీరితో కాక మరెవరితో ప్రసంగించమంటావోయ్? కాలాంతరంలో శ్రీరామకృష్ణ మఠ సేవాశ్రమ ప్రదీపకులైన ఆ యువ శిష్యుల పరమార్థిక ఆశయాలకు మరికొన్ని నిదర్శనాలు. పసితనంలోనే తన్మయుడై దేవతా విగ్రహాలను ఆరాధిస్తూ తదాధారణతో
క్రీడిస్తున్న పారమార్థికుడు రకాల్ చంద్ర ఘోష్ అనే బాలశిష్యుడు అఖండ వైరాగ్యంతో ఏకాంత ప్రదేశాన ఒక కుటీరంలో మరో సాధువుతో తపోధ్యాన నిమగ్నుడై ఉండటమే తన లక్ష్యంగా 8 ఏళ్ళు లేబ్రాయంలోనే భావిస్తూ ఉన్న భగవద్దనురక్తుడు బాబురామ్ ఘోష్ అనే మరో బాలశిష్యుడు. చిన్ననాడు ఆటల మధ్యలో హఠాత్తుగా గంభీర వదనుడై ఒక మూలకు పోయి ఆకాశం వంక చూస్తూ అక్కడున్న నక్షత్రాల్లో ఒక దాని నుండి వచ్చానేమో, వీరు కారు నా జతగాళ్ళు, వారు వేరుగా ఉన్నారు అనే రీతిలో భావిస్తూ ఉండే అంతర్వలోకన పరవుడు యోగేంద్రనాథ్ రాయ్ చౌదరి అనే ఇంకో శిష్యుడు. శ్రీరామకృష్ణుల ప్రియ శిష్య బృందంలో గంగాధర్ ఘటక్, హరినాథ్ చట్టోపాధ్యాయ అనే బాలురు త్రిసంధ్యా స్నానాలు ఆచరిస్తూ స్వయంపాకం చేసుకుంటూ భగవద్గీతను నిత్యం పారాయణ చేస్తూ హరికి అది కంఠస్థం. బాల్యం నుంచి తపోధ్యాన నిష్ఠాపరులై ఉన్న మహనీయులు. వీరే కాలాంతరాన వరుసగా అఖండానంద, తురీయానంద స్వాములయ్యారు. నువ్వు పూర్వజన్మలో యోగివి, అందుచేతనే ఇంత చిన్నతనంలోనే యోగాసక్తుడివై ఉన్నావు అని స్వయంగా శ్రీరామకృష్ణుల ప్రస్తుతి పొందిన ధన్యాత్ముడు కాళీప్రసాద్ చంద్ర. కాలాంతరంలో ఇతడే అభేదానంద స్వామి అనే మరో బాలశిష్యుడు. ఈ విధంగా శ్రీరామకృష్ణుల ప్రియ శిష్యుల్లో అనేకులు బాల్యం నుంచి పారమార్థసక్త చిత్తులై అలరారిన పావనాత్ములు. ఈ అనుభూతులన్నింటినీ బట్టి చూసినప్పుడు పూర్వజన్మ లేదా పునర్జన్మ అన్నది భ్రాంతి కాదని విశ్వసించవచ్చు కదా. శ్రీరామకృష్ణులు తమ శిష్యకోటిలో 5గురిని ఉత్తమోత్తములుగా పరిగణిస్తూ వారిని ఈశ్వరకోటిలోని వారిని నిత్యసిద్ధులని వక్కాణించేవారు. వారిని గురించి ఇలా అనేవారు: సాక్షాత్తు భగవదవతార మూర్తులు కానీ, అవతార లక్షణాల్లో కొన్నిటితో ఆవర్భించి ఉన్నవారు కానీ ఈశ్వరకోటి అనబడతారు. కించిత్ ప్రయత్నం వారిలో అంతర్గతమై ఉన్న పారమార్థికతను వికసింపచేస్తుంది. ముందు పిందులు వేసి తదుపరి పువ్వులు పూచే సొర గుమ్మడి తీగల వంటి వారు వీరు మొదట భగవత్ సాక్షాత్కారం పొంది సాధన చేసే ప్రత్యేక వర్గానికి చెందినవారు. అవతారమూర్తికి అనుచరులై జన్మించేవారే నిత్య సిద్ధులు, జన్మతః సిద్ధులు. వీరిలో కొందరికి ఇదే ఆఖరి జన్మ. నిత్యసిద్ధులు స్వల్ప సాధనే, ఒక్కొక్కప్పుడు ఏ సాధన అనుష్ఠింపకనే కూడా భగవద్లబ్ధి పొందుతుంటారు. కానీ తదనంతరం వారు సాధన చేస్తారు. నరేంద్రనాథ్ దత్త, వివేకానంద స్వామి, రకాల్ చంద్ర ఘోష్, బ్రహ్మానంద స్వామి, బాబురామ్ ఘోష్, ప్రేమానంద స్వామి, నిత్య నిరంజన్ ఘోష్, నిరంజనానంద స్వామి, యోగేంద్రనాథ్ రాయ్ చౌదరి, యోగానంద స్వామి, పూర్ణచంద్ర ఘోష్ అనేవారు ఈశ్వరకోటిలోని వారిని నిత్యసిద్ధులని పేర్కొనబడిన మహనీయులు. వీరిలో చివరి వ్యక్తి తప్ప మిగిలిన వారు మరి 6గురు శిష్యరత్నాలు శ్రీరామకృష్ణుల చేతన ఆంతరంగికులు అని పేరొందారు. వారిని గురించి సందర్భానుసారంగా ముచ్చటిద్దాం. శ్రీరామకృష్ణులు శిష్యుల పారమార్థిక చిత్తవృత్తిని అద్భుత రీతిలో ఉద్దీపింపచేసేవారు.
కొందరికి పరమార్థం ఉపదేశించేవారు, మరికొందరికి వేలతో నాలుకపై మంత్రబీజాక్షరాలను వ్రాసేవారు. నాభి నుండి కంఠం వరకు నిమురుతూ అమ్మ మేలుకోమని కుండలీ శక్తిని జాగృతం చేసేవారు. అతీంద్రియ స్థితిలో కొందరిపై కేవలం తన కటాక్ష వీక్షణం పరిపేవారు, కొందరిని స్పృశించేవారు. ఒక్కోరి ఛాతీపై లేదా శిరస్సుపై తన పాదం ఉంచేవారు. కాలి బొటన వేలితో ఒకానొకరి రొమ్మునో తలనో తాకేవారు. వీటిలో వారి వారి అర్హత మేరకు దేనిని పొందినవారైనా అపూర్వ హృదయ వికాసం, దివ్యానుభూతులు పొందుతూ ఉండేవారు. ఏ కొద్ది మందికి మాత్రమే స్వయంగా ఆయన మంత్రోపదేశం చేసేవారు. ఆయన నుండి స్వప్నంలో మంత్రదీక్ష పొందిన వారు కొందరు ఉన్నారు. నానా విధాలైన ఈ ఆత్మ ప్రబోధానికి 2-3 ఉదాహరణలు. కాలాంతరంలో శ్రీరామకృష్ణ మఠ సేవా సంఘ అధ్యక్షుడు సద్గువరేణ్యులు అల్రారిన తారకానాథ్ ఘోషల్, శివానంద స్వామి నాలుక మీద శ్రీరామకృష్ణులు ఏదో వ్రాయిగా వెంటనే అతడు అపూర్వ అనుభవం పొంది బాహ్యస్మృతి కోల్పోయి ధ్యాన నిమగ్నుడు అయ్యాడు. గురు సాన్నిధ్యంలో తనకు కలిగిన మహానుభూతులను గురించి అతడు ఇలా తెలిపేవారు. ఠాకూర్ సన్నిధిలో తరచూ నాకు ఏడుపు వచ్చేది. ఆయన దృష్టి నాపై పడగానే విలిపింపనారంభించాను. ఠాకూర్ మౌనంగా నిలబడి ఉన్నారు. నా ఒళ్ళు జలధరించి వణకసాగింది. నాకు అట్టి స్థితి లభ్యమైనందున ఆయన హర్షించి అది దివ్య భావావేశ ఫలితమన్నారు. సాధకునిలోని ఆధ్యాత్మిక శక్తులను తమ కటావీక్షణం మాత్రమే ఠాకూర్ జాగృతం చేసేవారు. కాలాంతరంలో సుబోధానంద స్వామి అయిన సుబోధ చంద్ర ఘోష్ అనే బాలశిష్యునకు శ్రీరామకృష్ణులు నాలుక మీద ఏదో వ్రాసి కుండలినీ శక్తిని ఉద్దేశించి మేలుకో అమ్మా మేలుకోమని నాభి నుండి కంఠం వరకు నిమిరి పిదప ధ్యానించమన్నారు. అతడు ధ్యాన ప్రారంభంలోనే కంపితగాత్రుడై ఆనంద పరవశుడై తనలో దివ్య తేజంతో స్త్రీ పురుష దేవతా స్వరూపాలను గాంచాడు. కాలక్రమంలో నాగమహాశయ నామంతో విఖ్యాతుడైన దుర్గాచరణ్ నాగ్ అనే గృహస్థ శిష్యుడు కడుపు మీద శ్రీరామకృష్ణుడు తన కుడిపాదం ఉంచగానే అతడు విశ్వమంతా అనంత దివ్యానంద సాగరంలో తేలియాడుతున్నట్లు దివ్య దర్శనం పొందాడు. శ్రీరామకృష్ణుల శిష్యవాత్సల్యం, భక్త ప్రేమానురాగాలు అపారం అనడానికి అనేక నిదర్శనాలు చూసి ఉన్నాం. ప్రీతిపాత్రులైన బాలశిష్యులకు ఆయన స్వహస్తాలతో మధుర భక్ష్యాలు తినిపించేవారు. అలాంటి ఏ శిష్యుని లేదా భక్తుని ఏదైనా అవాంతరం ఎదురైనా ఆలస్యమైనా ఆయన పొందే పరితాపం అంతా ఇంతా కాదు. కేవలం నువ్వు ఇక్కడకు వస్తూ ఉంటే చాలు, నీ జీవిత లక్ష్యం సిద్ధిస్తుంది అని ఆయన పలువురు శిష్యులకు భక్తులకు చెప్పేవారు. ఉత్తమ సంస్కార సంపన్నులైన తన బాల శిష్యుల పట్ల శ్రీరామకృష్ణుల వాత్సల్యం వర్ణాతీతం. నిత్య నిరంజన్ ఘోష్ అనే బాల శిష్యుణ్ణి ఒకరోజు ఆయన ప్రగాఢ ప్రేమతో ఆలింగనం చేసుకుని, నాయనా నిరంజన, రోజులు గడిచిపోతున్నాయి, నువ్వెప్పుడు ఈశ్వరాన్వేషణ పరాయణుడు అవుతావు? నీ విషయమై నాకెంతో ఆందోళనగా ఉంది అన్నారు. నరేంద్రునితో ఒక సందర్భంలో ఆయన, నరేన్, నీ నిమిత్తం ఇంటికి తిరిగి బిచ్చమెత్తడానికి సంసిద్ధుణ్ణు అని చెప్పారు. ఇట్టి కథ నిర్మల ప్రేమ, అవ్యాజానురాగం మానవ మానసాన్ని మహోన్నత ఆదర్శ సౌధాలకు కొనిపోయే దివ్యాండోళిక. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుతో శ్రీ రామకృష్ణ పరమహంస జీవిత చరిత్రలో పార్ట్ 26లో
శిష్య భక్త కోటి శిష్య శిక్షణలో పార్ట్ 1 అయింది. తర్వాత శ్రీ రామకృష్ణ పరమహంస జీవిత చరిత్రలో పార్ట్ 26లో శిష్య భక్త కోటి శిష్య శిక్షణలో పార్ట్ 2 చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్. నేను చెప్పిన శ్రీ రామకృష్ణ పరమహంస జీవిత చరిత్ర మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.